హలో అండి, మన యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్. మనం మొక్కలు పెంచుకోవడం వల్ల వాటి నుండి వచ్చే పువ్వులు, పళ్ళు, కూరగాయలు అంతకు మించి బెనిఫిట్ చాలా ఉన్నాయి. మనం తోట పని చేయడం వల్ల మనం అటు ఇటు తిరుగుతూ వాటికి అవసరమైన పనులు అన్నీ చేసుకుంటాము. ఇలా చేయడం వల్ల మెంటల్ ఫిట్నెస్, మనం గార్డెన్లో తిరుగుతున్నప్పుడు నిన్నటి గురించి కానీ రేపటి గురించి కానీ ఆలోచన లేకుండా తోటలో పని చేయడం వల్ల మన మనసుకు ఎంతగానో ప్రశాంతత ఉంటుంది. బయట దొరికే కూరగాయల కన్నా మనం పండించుకొని తింటే చెప్పలేని ఆనందం, ఎంతో ఆరోగ్యం. ఆర్గానికంగా పండించుకునే పంటలో ఉండే ఆనందమే డాక్టర్లు కూడా ఇవ్వలేరు. ఇంకా చెప్పాలంటే నేటి తరానికి వ్యవసాయం అంటే ఏంటో అన్నట్టుగా ఉంటున్నారు. ఇంటిపైన లేదా దాబా ఉన్న వాళ్ళు, ఇంటి చుట్టూ ప్లేసు ఉన్నవాళ్ళు 4 మొక్కలు నాటుకున్నారనుకో, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం, మనసు ప్రశాంతత. మనకు కూడా కూరగాయలు కూడా కూరగాయల వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు. గుండెపోటు, రక్తహీనత, కళ్ళు మసకబారడం వంటి వాటి నుండి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. చెట్లను ప్రేమతో పెంచడం కాదండి, వాటిని ఇష్టంగా పెంచుకోవాలి. చెట్ల కుండీలను చేసుకునే విధానం ఒకసారి చూద్దాం. చెట్ల కుండీలకు కింద చిన్న హోల్స్ చేసుకోవాలి. కొబ్బరి చిప్పతో లేదా కొబ్బరి పీచుతో హోలును మూసుకోవాలి. మట్టి, ఇసుక, ఆవు పేడ, డ్రైగా ఉన్నదాన్ని మాత్రమే మనం వాడుకోవాలండి. పచ్చిగా వాడుకున్నాం అనుకో చెట్లు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. మాత్రమే తీసుకోవాలి. ఇవి 3 కలుపుకున్న మిశ్రమాన్ని కుండీలో వేసుకోవాలి. అప్పుడు చెట్లు వేర్లు వృద్ధి చెందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ మొక్క అయినా సరే ఇలానే నాటుకోవాలి. నర్సరీ నుండి తెచ్చుకున్నాక డైరెక్ట్ మొక్కను భూమి లోపల నాటుకోకూడదండి. ఫస్ట్ కుండీలో వారి దగ్గరికి తెచ్చుకున్న కవర్లో వచ్చి ఫస్ట్ కుండీలో నాటుకున్నాకే ఒక 10 రోజులు 15 రోజులు నాటుకున్నాకే మనం భూమి లోపల నాటుకోవాలి. అప్పుడు మనకు చెట్టు త్వరగా పెరుగుతుంది. నేను చాలాసార్లు కుండీలో ఉంచాను. నర్సరీ వాళ్ళు ఏవేవో మందులు వాడతారు. అందుకే మనం చెట్లను ఎప్పుడైనా కూడా వారి దగ్గరికి తీసుకొచ్చుకున్నాక వేరే కుండీలోకి మార్చుకున్నాకే మనం భూమిలో పాతుకోవాలి. మొక్కను నర్సరీ నుండి తీసుకువచ్చినాక మనం కుండీలోకి, నేను చాలాసార్లు అలానే చేశాను. కుండీ లోపల వేరుతొలుచు పురుగులు ఉండడం చాలాసార్లు నేను గమనించాను. లద్దె పురుగులు ఉండడం
గమనించాను. మన వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ అండ్ లైక్.